హలో మాస్టర్స్, వెల్కమ్ టు బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు సరికొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం మనము. లాస్ట్ వీక్ ఆత్మ సహచరులు బుక్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాము. చక్కటి ప్రయాణాన్ని చేసాము ఆ బుక్తో అందరము. అండ్ ఇప్పుడు మనకు మాస్టర్స్ శంబల అనే బుక్ ఇచ్చారు. ఈ బుక్ రీడింగ్ని, ఈ జర్నీని ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. సో నేను కూడా ఇది ఇంతవరకు చదవలేదండి. మొన్న నేను ఇండియా వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను. చూడగానే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ బుక్ స్టాల్లో. సో తెచ్చుకున్నాను. అందరము కలిపి ఇది ఎక్స్ప్లోర్ చేస్తాము ఇప్పుడు ఈ బుక్. సో అందుకే ఈ బుక్ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడానికి బుక్ని రాసిన మాస్టర్ పేరు శ్రీ శార్వరి. శార్వరి మాస్టర్. ఓకే. ఆ మాస్టరు ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఎనర్జీస్తో అయితే ఈ బుక్కును రాశారో, వాటిలోని ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకోవాలనుకున్నారో, వాటి యొక్క విజ్డమ్ అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనకి ఎక్కడ ఎక్కడ ఏ విధంగా మన యొక్క స్పిరిచువల్ జర్నీలో ఆ ఎనర్జీస్ ఉపయోగపడతాయో అక్కడ ఆ విధంగా ఉపయోగపడాలి అని కోరుకుంటూ మనం ఈ బుక్ స్టార్ట్ చేసుకుందామండి. శంబల, ఇంగ్లీష్లో దీనికి స్పిరిచువల్ విజ్డమ్ అని రాశారు. అండ్ రాసిన మాస్టర్ పేరు శ్రీ శార్వరి. వారికి మొదటగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఇందులో ఒక టూ కేటగిరీస్గా ఇచ్చారండి. చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ శంబల లో అంటూ ఇచ్చారు. అందులో 4 చాప్టర్స్ ఇచ్చారు. చాంగ్బల, శంబల చరిత్ర, కాలచక్ర, గౌతమ బుద్ధ. తర్వాత సెకండ్ కేటగిరీ వచ్చేసి శంబల ఒక అవగాహన అంటున్నారు. అందులో మళ్ళీ 7 చాప్టర్స్ ఉన్నాయి. స్వప్న సందేశము, కాట్మాండు ప్రయాణము, లామా కలాపము, మరో ప్రస్థానము, కైలాస దర్శనము, శంబల జీవనం, అలాగే బై బై శంబల అని చెప్పేసి 7 చాప్టర్స్ ఇచ్చారు. సో జాగ్రత్తగా ఇది మనము నెమ్మదిగానే చదువుకుందాం మాస్టర్స్, తొందర ఏమీ లేదు. బికాస్ ఇందులో వచ్చే పదాలు, ఆ ప్లేసెస్ పేర్లు అవన్నీ కూడా మనకు కొత్తవి అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. శంబాల గురించి మనకు పెద్దగా ఏం తెలియదు. రీసెంట్గా ఆ మూవీ వచ్చింది కదా, ప్రభాస్ మూవీ, నాకు పేరు గుర్తుకులేదు, కల్కి. ఎస్, కల్కి. అందులో విని ఉంటారు చాలామంది. అండ్ అఫ్ కోర్స్ ధ్యానులకు ఖచ్చితంగా తెలుస్తుంది శంబల అనే పదం, అందరికీ సుపరిచయంగానే ఉంటుంది. బట్ వాట్ ఇట్ ఈస్ అన్నది మనకు క్లియర్గా తెలిసి ఉండకపోవచ్చు. ఈ బుక్ ద్వారా మనం ఏం ఎక్స్ప్లోర్ చేయగలమో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి శంబల, ఏ డ్రీమ్ కమ్స్ ట్రూ అని చెప్పేసి రాశారు. దీన్ని చాంగుబల అంటున్నారు. శంబలాని చాంగుబల అని చెప్తున్నారు మన మాస్టర్ శార్వరి గారు. టిబెట్ అనేది బౌద్ధానికి గుండెకాయ శంబల. టిబెట్ అనే బౌద్ధానికి, అంటే టిబెట్లో బౌద్ధ మతం ఉంటుందండి. టిబెట్లోని బౌద్ధ మతానికి గుండెకాయ లాంటిది ఈ శంబల. శంబల గురించి ప్రపంచానికి పరిచయమైంది నిన్న మొన్న. చరిత్రలో నిన్న మొన్న అంటే 1-2 శతాబ్దాల క్రితం అని అర్థం. మనం నిన్న మొన్న అంటే ఎస్టర్డే మండే, డే బిఫోర్ ఎస్టర్డే సండే అలా అనుకుంటాం కదా. కాదు, చరిత్రలో నిన్న మొన్న అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ 1-2 శతాబ్దాల క్రితం అని చెప్పేసి రాశారు. అయినా శంబల చరిత్ర ఇంకా పరిశోధనా వలయంలోనే ఉన్నది. చారిత్రక విశేషాలు, అవశేషాలు ఎక్కడా కనిపించవు. శంబల కొత్త అంటే చారిత్రక విశేషాలు, అవశేషాలు అంటే వాటికి సంబంధించినవి ఏమైనా గురుతులు ఉన్నాయా అంటే అవి ఎక్కడ కనిపించవు మనకి. విశేషాలంటే వాటికి సంబంధించి చారిత్రాత్మకంగా మన బుక్స్లో కానీ ఎక్కడైనా రాశారే అంటే, నార్మల్ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడ కూడా మనకి ఏవేవి కనిపించవు. శంబల శంబల కొత్తగా చరిత్ర పుటల్లోకి రాలేదు. పోనీ అలాగని శంబల ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చిందంటే లేదు. ఇప్పటికిప్పుడు కొత్తగా పుటల్లోకి రాలేదు. ఊహ అపోహలే తప్ప భూగోళం పైన ఫలానా చోట శంబల అని ఎవరూ గుర్తుపెట్టరు. శంబలకు 2000 సంవత్సరాల ప్రాచీనత ఉంది. అదే ఆధారం. మనం ఇప్పటి వరకు శంబల అంటే ఇలా ఉండొచ్చు అన్న ఊహ, అలా ఉండదేమో అన్న అపోహ, అది ఉంది లేదు అన్న ఊహలు అపోహల మధ్యలోనే ఉన్నాము తప్పిస్తే, దానికి నిజంగా చరిత్ర ఉన్నది. అది 2000 సంవత్సరాల ప్రాచీనత కలిగిన చరిత్ర అట.
అదే మనకు ఆధారము అని చెప్తున్నారు. అంటే ఇదేదో స్టోరీ కాదు. శంబల అనేది ఒక ఫిక్షన్ లాంటిది కాదు. మనం మామూలుగా మూవీస్లో ఏదైనా చూస్తే అది ఫిక్షన్ అంటాం కదండి. జస్ట్ ఆ కథ కొరకు ఆ కథ కొరకు అదంతా కూడా క్రియేట్ చేస్తారు కదా, అలాంటిది కాదు ఇక్కడ. 2000 సంవత్సరాల ప్రాచీనత కలిగినది. అదే మనకు ఆధారం అని చెప్తున్నారు మాస్టర్ శార్వరి గారు. శంబల అంటే ఒక తపోలోకం అనుకుందాం. తపోలోకం అంటే తపస్సులు ఉండే లోకం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, తపోలోకాల కోవలోనిది అనుకుందాము. అప్పుడు దానికి హిస్టరీ, జాగ్రఫీ ఉండవు. ఎస్, మనకు 14 లోకాలు ఉన్నాయని చెప్తాము. ఈ భూలోకం తప్పిస్తే మనకి ఇంకేమీ తెలీదు. బట్ మిగతా 13 లోకాలు కూడా ఉన్నాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం కదా. ఎక్కడ ఉంది జాగ్రఫీలో నాకు చూపించు అంటే చూపించలేము. వాటికి సంబంధించిన అవశేషాలు ఏమైనా చూపిస్తారా నాకు అంటే అది కూడా చూపించలేము. అలాగని ఆ లోకాలు లేవు అంటామా? లేదు, ఖచ్చితంగా ఉన్నాయి ఆ లోకాలన్నీ కూడా. రైట్. అదే విధంగా మన శంబల కూడా తపోలోకంలోనిది అనుకుందాము అని స్టార్ట్ చేశారు మాస్టర్. అప్పుడు దానికి హిస్టరీ, జాగ్రఫీ అనేది ఉండవు. ఇదిగో ఈ కొలతలు, ఇక్కడ బార్డర్ ఉంటుంది, అలా ఏమీ ఉండవు అలాంటప్పుడు. ఆ లోకాలకి హిస్టరీ ఎక్కడుందండి, జాగ్రఫీ ఎక్కడుంది? మిగతా 13 లోకాలకు మనం చూడగలుగుతున్నామా? మన ఇది ఉంటుంది కదా, గ్లోబ్ ఉంటుంది కదా, గ్లోబులో ఈ ఈ భూమి పైన ఉన్న దేశాలని కొన్నింటిని, అన్నింటిని కూడా చూడలేమేమో, వాటిని చూడగలుగుతున్నాము కొన్ని తెలిసిన వరకు. కొన్ని మనకు తెలియనివి కూడా ఉండవచ్చు. సో జాగ్రఫీ, హిస్టరీ అనేది ఉండవు అన్నట్టుగా చెప్తున్నారు. అది ధ్యానుల లోకం అవుతుంది, ఆత్మల ఆవాసం అవుతుంది. మనకు మాస్టరు ఎంత చక్కగా ఇంట్రడక్షన్ చెప్తున్నారు చూడండి. అక్కడ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు మనకు అవగాహన రావడానికి చెప్తున్నారు. ధ్యానుల లోకం, అందుకే చర్చించుకుంటున్నాం. అందుకే మాస్టర్స్ మనకి ఇది సజెస్ట్ చేశారు ఈ బుక్. అలాగే ఆత్మల ఆవాసం అవుతుంది. సూక్ష్మ శరీరాల కదలిక తెలుస్తుంది. సూక్ష్మ శరీరాలు అంటే ఆస్ట్రల్ బాడీస్. వాళ్ళకి మనలాగా శరీరం అంటూ కాదు, లైట్ బీయింగ్స్ అని చెప్పొచ్చు. సూక్ష్మ శరీరాల కదలిక తెలుస్తుంది. అక్కడ ఎవరూ సమాధిలో ఉండరు. అంటే ధ్యాన సమాధి అంటాం కదా, అలా ఎవరూ ఉండరు. అందరూ ఎరుకతో ఉంటారు, అందరూ చైతన్యంతో ఉంటారు. మనకు వారికి ఉండే సంబంధం ఏంటి అంటే ఆత్మ ప్రకరణం. ఆత్మల ద్వారా ఒకరినొకరు ప్రకరణము అంటే ప్రకటించుకుంటాము అని చెప్పొచ్చు. ఓకే. సో 19వ శతాబ్దం చివరన శ్వేత యోగిని అనే మేడం తేనెతుట్టను కదిలించింది. టిబెట్లో పరమ గురువులైన మాస్టర్స్ ఉన్నారని, స్వయంగా టిబెట్ వెళ్ళి లామాలతో సంధానపడి దివ్యజ్ఞానం బయటికి లాగింది ఆ మేడం. ఎవరు? శ్వేత యోగిని అనే మేడం టిబెట్కు వెళ్ళింది. అక్కడ వాళ్ళ పరమ గురువుల పేర్లు లామాలు అంటారు. ఆ మాస్టర్స్ని కలిసింది. వాళ్ళ దగ్గర వాళ్ళతో కనెక్ట్ అయ్యి దివ్య జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని తను నేర్చుకుని ప్రపంచానికి తెలియచేసిందనమాట. ఆ తర్వాత లోకానికి మాస్టర్లపై శ్రద్ధ కలిగింది, శ్రద్ధ పెరిగింది. మాస్టర్ మోరియా, కుత్ హోమి, జ్వాల్కుల్ దివ్య జ్ఞానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడంతో శంబల రహస్యం కాస్త బయటపడ్డది. ఆవిడ వారితోనే కాదు, ఇంకా కొంతమంది మాస్టర్స్ పేర్లు ఇచ్చారు. మోరియా, కుత్ హోమి, జ్వాల్కుల్ దివ్య జ్ఞానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించడంతో శంబల రహస్యం కాస్త బయటపడింది. వీళ్ళందరూ ఎవరు? టిబెట్లో ఉన్నారు. ఆ టిబెట్లోని పరమగురువులు. భౌగోళికంగా శంబల స్థానం ఏది? భౌగోళికంగా అంటే ఈ భూగోళం పరంగా చూసినట్లయితే శంబల ఎక్కడ ఉంది అనుకోవాలి? తెలియదు. దాని చరిత్ర ఏమిటి? తెలియదు. హిమాలయాలకు ఆవల గోబీ ఎడారి మధ్యన అని ఒక నమ్మకం. టిబెట్ అని ఇంకొక నమ్మకం. హిమాలయాల పైన మానస సరోవరం దిగువన అని మరొక విశ్వాసం. అసలు శంబల అన్నదే లేకపోతే దాని గురించిన కథలు పుట్టవు కదా. కేవలం కల్పన అని అనలేం కదా. లేనిదాన్ని ఉన్నది అనుకోవడం, ఆ సంస్కృతిని గొప్పగా అభిమానించి ఆరాధించడం ఎలా సాధ్యమవుతుంది? కేవలం బ్రహ్మజ్ఞానులకో ఆత్మవిధులకో అందుబాటులో ఉంటే సామాన్యులకేమిటి ప్రయోజనం దానివల్ల? శంబల మన స్వర్గం వంటి మరొక భూమిక అని అనుకుందామా? అలా భావన చేద్దామా అని అడుగుతున్నారు.
మామూలుగా ఈ బుక్స్ తెలిసిన వారు కానివ్వండి, చదివేవారు కానివ్వండి, దీని పరిజ్ఞానం తెలిసిన వారు కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏర్పడతాయి కదండి. ఏంటి శంబల అంటే అది ఎక్కడైనా ఒక ప్లేసా, హిస్టరీ ఉందా, దాని గురించి ఎలా మనకు ఏవైనా బొమ్మలు కానీ పెయింటింగ్స్ కానీ ఏవైనా కనపడతాయా, ఎక్కడ ఉంటాయి, దాని బార్డర్ ఎక్కడ ఉంటుంది, అటు హిమాలయాల సైడా టిబెట్ సైడా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ క్యూరియాసిటీ ఉంటుంది మనకి. రైట్. సో అవన్నీ ఆ క్వశ్చన్స్ రూపంలో మాస్టరే ఇక్కడ చెప్తున్నారు. అంతే కదండి. బుక్ రాసేవారు ఆ మాస్టర్స్ వారుగా చెబుతూనే మనలాగా ఆలోచిస్తూ మనకేవైతే క్వశ్చన్స్ వస్తాయో, ఏదైతే క్యూరియాసిటీ ఉంటుందో వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మన ప్రీవియస్ బుక్ రీడింగ్స్లో కూడా చూసాము. ఆత్మసహచరులలో కూడా ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్లో కూడా మనకి ఇలా క్వశ్చన్ వస్తూ ఉండేది, అక్కడి నుంచి ఆన్సర్ వస్తూ ఉండేది. మాస్టరు మనలోకి పరకాయ ప్రవేశం చేసి, అంటే పాఠకుడిలోకి పరకాయ ప్రవేశం చేసి వాళ్ళకి ఏ క్వశ్చన్స్, ఏ ఆతృత ఉండబోతోంది అన్న దాన్ని ఊహించుకొని వాళ్ళు రాస్తారనమాట మాస్టర్స్. సో వీ డోంట్ నీడ్ టు వర్రీ, మనకి ఏవి వచ్చినా కూడా దాంట్లో ఆన్సర్స్ దొరికిపోతాయి. అది లేదంటే లేదు. శంబల అనేది స్వర్గం వంటి మరొక భూమిక అనుకుందామా, భావన అందామా అని చెప్పి, అది లేదంటే లేదు, ఉన్నదంటే ఉన్నది. ఎట్లా మరి? విశ్వాసం, నమ్మకం. విశ్వాసం ఉన్నంత మాత్రాన శంబల ఉన్నట్లే అనుకోవాలా? చూద్దాం. విశ్వాసం వెన్నంటే సందేహం ఉంటుంది. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడే సందేహం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అది చాలా సహజం. ఉన్నది లేదు అనే సందిగ్ధ స్థితిని స్కెప్టిసిజం అని అంటాము. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. ఉన్నది లేదు అనే సందిగ్ధ స్థితిని స్కెప్టిసిజం అని అంటాము. రెండు వైపులా వాదించ వీలుండేది ఈ స్కెప్టిసిజం. అంటే ఒక డిబేట్ లాగా, మీరు ఒక డిబేట్కి వెళ్ళారనుకోండి, ఆ డిబేట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆర్ సింపుల్ టాపిక్ పేరు టెక్నాలజీ. మీరు డిబేట్కి వెళ్ళారు. ఓకే, నేను ఇద్దరము వెళ్ళాము డిబేట్కి. నేనేమంటున్నాను, టెక్నాలజీ అనే టాపిక్ని తీసుకొని అది చాలా ఉపయోగపడుతుంది ప్రపంచానికి, అది బెనిఫిట్ అవుతుంది, యూజ్ అవుతుంది అని నేను వాదిస్తున్నాను. మీరేమని వాదిస్తున్నారు? టెక్నాలజీ వల్ల చాలా బ్యాడ్ జరుగుతుంది ఎన్విరాన్మెంట్కి, పిల్లలకి, అటు ఇటు అనుకుంటూ మీ పాయింట్స్తో మీరు వాదిస్తున్నారు. అంటే మీరు ఆ టాపిక్కి నో వైపు ఉన్నారు, నేను ఎస్ వైపు ఉన్నాను. ఇందులో నేను ఎస్ వైపు ఉన్నాను కాబట్టి దాన్ని సమర్థిస్తున్నట్టు కాదు అక్కడ. ఆ డిబేట్లో మీరు చెప్పే పాయింట్స్కి ఎంత విలువైతే ఉందో, నేను చెప్పే పాయింట్స్ కూడా అంత విలువ ఉండే విధంగా నేను మాట్లాడగలగాలి. రైట్ రాంగ్ కాదు. ఎప్పుడు డిబేట్ కూడా ఇది రైటు ఇది రాంగ్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పింది రైట్ అని కాదు అక్కడ మీనింగ్. వాళ్ళు తీసుకున్న పాయింట్స్ అంత చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలిగారు అని మీనింగ్ అనమాట. నాకు కూడా తెలిసేది కాదండి, ఫ్యూ ఇయర్స్ బ్యాకే తెలిసింది. ఇక్కడ యుఎస్లో డిబేట్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మా పిల్లలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. పార్టిసిపేట్ చేసినప్పుడు అర్థమైంది వాళ్ళు ఎటువైపు తీసుకున్నారు, ఎస్ ఆర్ నో ఆ పర్టికులర్ టాపిక్కి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా. ఈవెన్ వాళ్ళు నెగిటివ్ సైడ్ తీసుకున్నా, ఇప్పుడు ఇంతకన్నా ఇంకా బెటర్ టాపిక్ చెప్తాను. ఒక రావణాసుడు అని తీసుకున్నారనుకోండి, నేను రావణాసుడికి ఉన్న పాండిత్యము, సుగుణాలు, అతని యొక్క విలువిద్యలు అవన్నీ పాజిటివ్గా తీసుకొని నేను మాట్లాడుతున్నాను. మీరు అటువైపు నెగిటివ్ మాట్లాడుతున్నారు. నేనేమి అక్కడ రాంగ్ అయిపోను, నేను ఆ డిబేట్లో గెలిచే అవకాశం కూడా ఉంది. నేనెంత స్ట్రాంగ్గా వాదిస్తున్నాను, రాముడు మీద రావణుడు పాండిత్యం కలవాడు, ఎంతో తపస్సు చేశాడు, కైలాసాన్ని ఇలా మోసాడు, శివుణ్ణి మెప్పించాడు, రకరకాలుగా నా పాయింట్స్ నేను చెప్తాను అక్కడ. డిబేట్లో నేనే విన్ అయ్యాను అనుకోండి, దట్ డజంట్ మీన్ అక్కడ డిబేట్ అనేది రాంగు, తప్పు చెప్పే వాళ్ళని విన్ను చేస్తుంది, అలా కాదు. అక్కడ నేను ఎంత బాగా చెప్పానో పాయింట్స్ అన్నది కన్వే చేశాను. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ కూడా శంబల ఉన్నదా లేదా, ఇట్స్ ఎ డిబేట్ థింగ్, సందిగ్ధ స్థితి, స్కెప్టిసిజం. సో ఉంది అని ఎంతైతే అనుకుంటామో, లేదు అని చెప్పేవాళ్ళు కూడా అలాగే. లేదు అని సందేహపడే వాళ్ళు ఎలా ఉంటారో, ఉంది అని విశ్వాసం పెంచుకునే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. శంబల గురించి మనకు ప్రిఫేస్ లాగా చెప్తున్నారండి. సదసత్ అన్నది ఒక విధంగా అవకాశవాదము. నమ్మకం అనే కత్తితో విశ్వాసాన్ని ఖండించను వచ్చు, పదును పెట్టను వచ్చు.
ఎంత బాగా చెప్పారు చూడండి. నమ్మకం అనే కత్తితో విశ్వాసాన్ని ఖండించనూవచ్చు, ముక్కలుగా చేయనూవచ్చు. అలాగే పదును పెట్టనూవచ్చు. పదును పెట్టడానికి కూడా కత్తే కదా వాడేది. అంటే షార్ప్ థింగ్. ఏదైనా షార్ప్ థింగే వాడతారు కదా. తర్వాత 1838లో, ఓకే, అంటే దాదాపుగా 200 సంవత్సరాల క్రితం, దాదాపుగా 185 అనుకోండి. 1838లో ప్యారిస్లో డగురే అనే వ్యక్తికి పిచ్చి పట్టింది. చక్కగా వినండి మాస్టర్స్, ఇది ఒక స్టోరీ లాగానే ఉంటుంది ఇక్కడ. డగురే అనే వ్యక్తికి పిచ్చి పట్టింది. పిచ్చి అంటే నిజమైన పిచ్చి కాదది, నమ్మకం పిచ్చి. ఒక పిచ్చి నమ్మకం. ఆయన గారి భార్య అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆయన ఒక పిచ్చి డాక్టర్. రోగిని కింద మీద బయట లోపల పరీక్షించాడు. అతని పిచ్చి ఏంటంటే చెప్పాడు కదా, మామూలు పిచ్చివాడు కాదు అతను, విశ్వాసంతో కూడిన పిచ్చివాడు. ఏదో ఒకదాన్ని విపరీతంగా నమ్ముతున్నాడు, ప్రపంచమంతా అది నమ్మట్లేదు. అలాంటప్పుడు న్యాచురల్గా అతన్ని పిచ్చివాడనే అంటారు కదా. సోక్రటీస్ని పిచ్చివాడనే చెప్పింది కదా ప్రపంచమంతా. ఈ భూమి గుండ్రంగా ఉంది అని ఎవరైతే చెప్పారో వారిని కూడా పిచ్చివాడనే చెప్పింది కదా. రైట్. సో అలా ఆయనకు ఒక విశ్వాసం ఉంది, ఏంటో చెప్తారు అది కూడా. ఆ విశ్వాసము అది పిచ్చిలాగా కనిపిస్తుంది చూసేవాళ్ళకి. సో డాక్టర్ అంతా మామూలుగా పరీక్ష చేశాడు. చేసిన తర్వాత అతనికి ఉన్న పిచ్చి ఏంటంటే, మనిషి నీడను, షాడో, మనిషి నీడను రాగి రేకు పైన పట్టుకోవచ్చు అన్నది. మనిషి నీడను ఎలా పట్టుకుంటామండి మనము? సాధ్యమాది? పట్టుకోలేము. అతను ఏమంటాడు, ఒక రాగి రేకు పైన, కాపర్ ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన పట్టుకోవచ్చు. ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నాకు ఆ విశ్వాసం ఉంది అని చెప్తున్నారు ఆయన. అతన్ని ప్యారిస్లోని ఇంకొక పెద్ద పిచ్చి ఆసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు అతని మానసిక స్థితుల్ని విశ్లేషించి పరిశోధించి ఫోటోగ్రఫీ కనిపెట్టారు. ఒక పిచ్చివాడి యొక్క పిచ్చి ఎంత పరిశోధనకు ఆకరమైందో గమనించండి. అంటే అప్పటి వరకు ఈ ఫోటోగ్రఫీ అన్నది ఒకవేళ తెలిసిన విరివిగా లేదు, అంటే ఎవరో ఒకరికి ప్రపంచంలో తెలియడం తప్పిస్తే లేదు అని అని మీనింగ్ అక్కడ. ఎందుకంటే దానికి ముందు కూడా ఉందని చెప్తారు. సో ఆ ఫోటోగ్రఫీ అతని యొక్క అవగాహన ఆర్ విశ్వాసం ఏదైతే ఉందో వేరే డాక్టర్స్ దగ్గరికి పంపించినప్పుడు ఇతను ఏం చెబుతున్నాడు అని పరిశోధిస్తే అది ఫోటోగ్రఫీకి దారి తీసిందట. అంతే కదండి. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఫోటో తీస్తారు, అది కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు టెక్నాలజీ వేరుగా ఉంది. ఇది 200 సంవత్సరం, దాదాపు 200 సంవత్సరాల క్రితము వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ బేస్గా చెప్తున్నారు. ఇతని యొక్క విశ్వాసం ఫోటోగ్రఫీని కనిపెట్టడానికి ఉపయోగపడింది. సో అందుకని ఏం రాశారు, ఒక పిచ్చివాడి పిచ్చి ఒక పరిశోధనకు ఆకరమయ్యింది. తర్వాత మనిషి నీడను ముద్రించడం అన్నది వాస్తవం అయ్యింది కదా. శంబల కథ కూడా అలాంటి నీడ అనుకుందాం. అంటే శంబల కథని కూడా మనం ప్రచురించవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా, అది నిజం చెయ్యవచ్చు కదా. చెయ్యవచ్చు కాదు, నిజమని 100%గా నమ్మడం అంతే ప్రతి ఒక్కరు కూడా. యుగ యుగాల మానవ నాగరికత సంస్కారము శంబలలో దాచిపెట్టబడిందట. యుగ యుగాల మానవ నాగరికత కేవలం ఒక యుగం కాదు, సంస్కారం శంబలలో దాచిపెట్టబడిందట. చరిత్రకు నిధి శంబల, సంస్కృతికి కేంద్ర బిందువు శంబల. ఒక్క మాటలో చెప్పాలంటే భూగ్రహవాసుల వారసత్వ సంపద శంబల. భూగ్రహాన్ని ఇప్పటి వరకైతే ఎంతమంది వాసులు, ఎంతమంది నివసించారో వారి అందరి యొక్క వారసత్వ సంపద అక్కడ దాచిపెట్టబడింది. మృత్యువుని ఆధ్యాత్మిక సంపద మాస్టర్స్. వారసత్వ సంపద అంటే మనీ మాణిక్యాలు ఇలా అని కాదు, ఆధ్యాత్మిక సంపద అవి కూడా ఉండవచ్చు. మృత్యువును జయించిన మహారుషుల నెలవు శంబల. మృత్యువుని జయించేశారు. మనకు తెలుసు కొంతమంది మాస్టర్స్. హనుమంతుడు మృత్యువుని జయించాడు, విభీషణుడు మృత్యువుని జయించాడు, తర్వాత మన అశ్వత్థామ మృత్యువుని జయించాడు. ఇలా కొందరు మాస్టర్స్ మనకు తెలుసు కదండి. రైట్. అలాగే మృత్యువును జయించిన మహారుషుల యొక్క నెలవు ఈ శంబల. వారికి జరా మృత్యు భయం లేదు. జరా అంటే వయస్సు. వాళ్లకు వయస్సు మీద పడుతుంది, చచ్చిపోతాము, అలాంటి భయం లేదు. కనుక వారు శాశ్వతులు, అమరులు, మృత్యుంజయులు. అక్కడ ప్రాంతీయ భేదం అనేది ఏమీ లేదు. ప్రతి మనిషికి
అక్కడ ప్రవేశ అర్హత ఉన్నది. ప్రతి మనిషి ఆత్మ బయలుదేరేది అక్కడి నుండే, తిరిగి చేరేది అక్కడికి. మహోతార్ బాబాజీ, ఎస్, మహోతార్ బాబాజీ కూడా ఎస్ అండి. వారు కూడా మృత్యుంజయులే. వారు కూడా ఉన్నారు ఇప్పటికీ యంగ్గా 25 years వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు మాస్టర్ మహతార్ బాబాజీ గారు అని చెప్తారు. హిమాలయాల్లో ఉంటారు మహతార్ బాబాజీ. కేవ్ కూడా మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చాలామంది టూరిజం ట్రిప్స్ లాగా తీసుకెళ్తారు. ధ్యానులందరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఎస్ అండి, థ్యాంక్ యూ హరిత గారు. తర్వాత ప్రతి మనిషి ఆత్మ బయలుదేరేది అక్కడి నుండి, తిరిగి చేరేది అక్కడికి. ఆత్మ జననం, ఆత్మ అంటే అపూర్ణాత్మలో కలిసిపోవడం, ఎవ్రీథింగ్ అక్కడికి. భూగోళం చుట్టూ అనేక పొరలు ఉన్నాయి, గాలి తెరలు ఉన్నాయి. మనుషుల భావాలు, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూడండి మాస్టర్స్, బాగా వినండి. భూగోళం చుట్టూ అనేక పొరలు ఉన్నాయి, గాలి తెరలు ఉన్నాయి. అంతవరకు మనకు తెలుసు. మనుషుల భావాలు, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మసహచరులో అన్న బుక్కులో ఆలోచన యొక్క ఇంపార్టెన్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ ఆలోచనకు శక్తి ఉంటుంది. ఏది పడితే అది ఆలోచన చెయ్యకూడదు. సరే, ఇప్పటి వరకు చేశాము మనకి తెలియక. బట్ ఆలోచనలని సెలెక్ట్ చేసుకోవడం, ఆ బుక్ అంతా కూడా ఆలోచనల సంభావ్యతని, మీరు ఏ ఆలోచన సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి మీ జీవితం కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ రాసిన ఆ వాక్యం కూడా, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి మీద ఉన్న మాస్టర్స్ అందరూ కూడా అందరూ ధ్యానులైపోతే వాళ్ళ యొక్క ధ్యానం ఎనర్జీస్తో ఈ భూగోళం డైమెన్షనే మారిపోతుంది, ఎనర్జీనే మారిపోతుంది. బికాస్ ఆలోచన శక్తి, ఆ శ్వాసను గమనిస్తూ ఆ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఆ ఎనర్జీస్తో ఒక గ్రహం యొక్క డైమెన్షనే మార్చగలం. సామూహిక ధ్యానాలు చేస్తూ ఉంటారు మన పిఎస్ఎస్ఎం నుంచి. అఫ్ కోర్స్ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా అండి. పిఎస్ఎస్ఎం నుంచి చాలా వస్తూ ఉంటాయి ఇయర్లీ మనకు. ఎర్త్ డైమెన్షన్ కొరకు చేస్తున్న మాస్టర్స్ ప్లీజ్ అందరూ. మొన్న రీసెంట్గా డిసెంబర్లో కూడా ఒకటి జరిగింది, December 21. కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేశారు చాలా ఆర్గనైజేషన్స్ నుంచి. ఆలోచన, ప్రతి ఒక్కరము అద్భుతమైన ఆలోచనలు చేద్దాం. మనకు ఒక కష్టం రాగానే కుంగిపోయి నెగిటివ్ ఆలోచనలుగా వస్తూ ఉంటాయి, సహజం. అది నేను కాదని చెప్పట్లేదు. బట్ మనము ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి మెల్లమెల్లగా బయటికి రావాలి. ఓవర్ నైట్ రావడం అనేది ఏమీ సాధ్యం కాదు. మనందరము మానవులమే, మానవ ప్రయత్నమే చేస్తాము. కానీ సంకల్పం అనేది పెట్టుకోవాలి. అలా సాధ్యపడుతుంది. ఆలోచన యొక్క శక్తి మనకు తెలియగానే మిరాకిల్స్ మన వల్ల సాధ్యపడతాయి. అందులో కూడా మనం ఒక ప్రమిదల్లాగా ఉండవచ్చు అని తెలిసిన మరుక్షణమే ఒక సంకల్పం పెట్టుకోవచ్చు ప్రతి క్షణం. ఆర్ నేను ఎప్పుడైతే ఒక ఆలోచన చేస్తానో ఆలోచన అద్భుతమైనదే చేస్తాను. సరే, 1,00,000 ఆలోచనలో ఒక్క ఆలోచన అద్భుతము అనుకుందాం. బట్ వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ టువర్డ్స్ దట్ పాత్, టువర్డ్స్ దట్ గోల్. వీఆర్ స్టార్టింగ్, ఇట్స్ ఓకే. ఈరోజు మొత్తం మీద ఒకటే అద్భుతమైన ఆలోచన, మిగతా మొత్తం నెగిటివ్ ఆలోచనలు అనుకుందాం, ఇట్స్ ఓకే. మనకు అసలు ఆ కాన్సెప్ట్ ఫస్ట్ తెలిసింది, ఒక ఆలోచన అయితే చేయగలిగాము. అది మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ పాతను గట్టిగా పట్టుకోవడం, కొద్దిగానైనా సరే గ్రోత్ని సంపాదించడం. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ జర్నీని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఏవి తర్వాత ఇంకొకటి ఏమని రాశారంటే, మనుషుల భావాలు, ఆలోచనలు గాలిలో కలిసిపోయి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఏవి అంతరించిపోవు. భావాల మేఘాల చుట్టూ ఆవరించి ఉంటాయి. ఆ పొరల్ని ఛేదించగల శక్తి ఆత్మది. తపస్సుచే ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి కలవారు భూగోళాన్ని దాటిపోగలరు. శంబలలోని పరమగురువులు కేవలం టిబెట్కి చెందినవారు కాదు, అక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. అందరూ ఆత్మస్వరూపులు, ఆత్మశరీరులే. వారంతా ఏకమై సమిష్టిగా మానవ వికాసానికి కృషి చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. వారందరూ ఏంటి? వాళ్ళు మృత్యువుని జయించిన వారు. కావాలి అంటే సంపదని ఇలా వర్షంలాగా కురిపించగలిగే ఆత్మశక్తి కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారట? మానవ వికాసం కొరకు
తపస్సు చేస్తారట. అంటే అర్థం చేసుకోండి మాస్టర్స్, ఎంత గొప్పదో వికాసం అనేది. అసలు ఇంతకీ శంబల ఉన్నట్లా లేనట్లా? మళ్ళీ అడిగారు క్వశ్చన్ ఇక్కడ. ఇంత చెప్పి మళ్ళీ అడిగారు. ఎందుకు అడిగారు? మనలో వింటున్న వారిలో ఎవరికి అసలు ఉన్నట్లా లేనట్టా ఇంతవరకు చెబుతూ ఉన్నారు అని అనిపిస్తుంది కదా. అందుకని మళ్ళీ మధ్యలో క్వశ్చన్ ఇస్తారనమాట అలాగా. ఏమో, ఉన్నదేమో, ఏమో, లేదేమో, ఉండి లేవిని భావన కలిగిస్తుందేమో, లేదా లేకుండా ఉండి భ్రమ కలిగిస్తోందా? అంతా తికమక. టిబెట్ వెళ్ళి పరిశోధిస్తే తప్పిస్తే నిజం బయటపడదు. టిబెట్ వెళ్ళడం అంటే టిబెట్ చరిత్రను శోధించడం. చరిత్ర గనుల్లో అట్టడుగున శంబల ఉండవచ్చునేమో. యోగులు మహర్షులు ట్రాన్స్లో వెళ్ళగలరు. మరి సామాన్యులకు అది అసాధ్యం కదా. సమాధి అనుభవం ఉన్నవారు శంబల వెళ్ళగలరు అని అనుకుందాం. అప్పుడు అది అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది. ధ్యానులు మెడిటేషన్లో కూర్చొని శంబలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారండి. అదేమీ అసలు సాధ్యం కాని విషయం కాదు. ఆస్ట్రల్ బాడీస్తో చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ సామాన్యులకు సాధ్యం కాదు కదా ఆ ఎనర్జీస్కి. ఇది నేను ఎలా చెప్పగలనంటే, నేను 2021లో ఇన్నర్ జర్నీ అనే మెడిటేషన్ ఒకటి 45 డేస్ చేశానండి. 45 డేస్ టు 50 డేస్. ఇందులో ఇప్పుడు మన లావణ్య తెలగారెడ్డి కూడా ఇప్పుడు మన పార్టిసిపెంట్స్లో ఉన్నారు. తను కూడా చేశారు అదే ఇయర్. అందులో కొన్ని మెడిటేషన్స్, అది ఒక థర్డ్ ఐ మాస్టర్ రన్ చేస్తారనమాట ఆ మెడిటేషన్. తను కంప్లీట్గా ధ్యానంలో ఉండి, ఆ ధ్యానంలో తనకి ఒక ఎల్సిడి స్క్రీన్ మీద, ఒక టీవీలో మనకు దృశ్యం ఎలా కనిపిస్తుందండి, అలా కనిపిస్తూ ఉంటుంది ఆ థర్డ్ ఐ మాస్టర్కి. తను కంప్లీట్ ధ్యానంలోనే ఉంటారు, మనస్పృహలో ఉండరు. ఆ ధ్యానంలో ఉండి తను ఏ లోకంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ ఎనర్జీస్తో ఉన్నారు, ఏ మాస్టర్తో ఉన్నారు, ఆ రోజు ప్రాసెస్లు ఏం జరుగుతున్నాయి, ఎవరికి జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ తనకు కనపడుతూ ఉంటుంది. తను అది ఆ కళ్ళు మూసుకొని ఆ గ్రూప్ మెడిటేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఉంటారనమాట. అందరూ జూమ్లోనే అండి. జూమ్ ఆర్ యూట్యూబ్లో జాయిన్ అయింది. నాట్ ఇన్ పర్సన్. ఒక 2000 నుంచి 3000 మంది జాయిన్ అయ్యేవారు ప్రతిరోజు కూడా. ఆల్ ఓవర్ వరల్డ్ అనమాట. ఇండియా, యూఎస్, కెనడా, మెనీ ప్లేసెస్ నుంచి జాయిన్ అయ్యారు. అందులో విన్నాను ఫస్ట్ టైం శంబల అన్న పదం నేను. అంతవరకు నాకు తెలీదు. ఈరోజు మనం శంబలలో ఉన్నాము అని నాకు అప్పుడు ఆవిడ చెప్తూ ఉన్నప్పుడు అదేదో ప్రదేశము, హయ్యర్ డైమెన్షన్, అంతవరకే తెలుసు నాకు. సో అతీంద్రియ ప్రజ్ఞ అన్నారు కదా. ఇప్పుడు కొందరు మాస్టర్స్ వెళ్ళగలరు, అప్పుడు అతీంద్రియ ప్రజ్ఞ అవుతుంది అన్న దాని గురించి మీకు అది చెప్పానండి. సో ధ్యానంలో వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ధ్యానంలో మనం ఆస్ట్రల్ బాడీస్తో ఎక్కడికైనా తిరిగి రావచ్చు మనం. బౌద్ధ సాహిత్యంలో తరచూ శంబలా పేరు వినిపిస్తూ ఉంటుంది అండ్ కనిపిస్తూ ఉంటుంది. భూగోళం పైన లేని దేశం గురించి ఎట్లా ప్రస్తావించారు? బౌద్ధ సాహిత్యంలో, అంటే వాళ్ళ యొక్క బుక్స్లో శంబల అనే పేరు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుందంట తరచుగా. మరి లేని ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ? ఎలా రాశారు అని చెప్పేసి అడుగుతున్నారు. 7వ శతాబ్దంలో బౌద్ధం అనేది టిబెట్కి చేరింది. అయితే అంతకుముందే టిబెట్లకి శంబల తెలుసు. టిబెటియన్స్కి శంబల అనేది ఎప్పటి నుండో తెలుసు. కేవలం బౌద్ధ మతం వల్ల ఈ శంబల అనేది అప్పుడే పుట్టింది అని కాదు. అప్పటి నుండి ప్రచారంలోకి రావచ్చు, కొన్ని విషయాలు తెలియవచ్చు, అవన్నీ జరగవచ్చు. బట్ ఇది ఎప్పటిదో, టిబెటియన్స్కి ఎప్పటి నుండో తెలుసు. శంబల అంటే వజ్ర వైడూర్య, కాంజూర్, టాంజూర్, శోభితమని అర్థం. వజ్ర వైడూర్య, మనకు మణిద్వీపము అంటారు చూడండి. మణిద్వీప వర్ణన అనే శ్లోకం గురించి చాలామందికి తెలిసే ఉండవచ్చు. సో మణిద్వీపము అంటారు చూడండి, అలా వజ్ర వైడూర్య శోభితము అని అర్థం. ద రూట్ ఆఫ్ శంబల, ద స్పియర్ ఆఫ్ శంబల అనే గ్రంథాలలో శంబల ప్రస్తావన చాలానే ఉన్నది. మహాయాన బౌద్ధంలో కూడా శంబల కనిపిస్తుంది. చాంగ్ బల, చాంగ్ శంబల అన్నది అంత సులభైన వ్యవహారం అనిపించదు. సో అవి ఒక 2 బుక్స్ పేర్లు చెప్పి అందులో కూడా శంబల గురించి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనకు ఆ కల్కి సినిమాలో అది ఎంతవరకు నిజమో ఏంటో, నాకు ఆ సినిమా అసలు సరిగ్గా అర్థం కూడా అవ్వలేదండి. ఏం తీశారో అనిపించింది చూసిన తర్వాత. ప్రాబబ్లీ సెకండ్ పార్ట్ వస్తే ఏమైనా అర్థమవుతుందేమో. అందులో కూడా చెప్తూ ఉంటారు కదండి, ఎంత డిఫరెంట్ కరెన్సీ కైండ్ ఆఫ్, అది చాలా
వెల్తియెస్ట్, చాలా సంపద కలిగింది అన్నట్టుగా, అందులోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు అన్నట్టుగా చూపిస్తారు కదా ఆ కల్కి మూవీలో కూడా. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే వజ్ర వైడూర్య శోభితము అని అర్థం. ఇంకా అక్కడ కొదవేముంటుండండి, తపోలోకం, ఆత్మవాసులు నివసించే లోకం. ఈ మామూలు సంపదకి కొదవ ఉంటుందా వాళ్ళకి? సంకల్ప మాత్రం చేత గుట్టలు గుట్టలుగా ఆ రాశులు, ఆ వజ్రాలు వైడూర్యాలు ఏవంటే అవి వాళ్ళు పొందగలరు. రైట్. కాకపోతే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది అది కాదు. ఆత్మగా మనని మనము ఎరుకతో ఉండడము, ఆత్మ అనే ఎరుకతో ప్రయాణం చేయడం, అది కావాలి. అది కావాలి అంటే ఎక్కడైతే ఏ గ్రహంలో అయితే వాసులు ఉన్నారో అక్కడ ఎనర్జీ పెరగాలి. ఎనర్జీ పెరగడం అంటే ఈ మాయలో ఉంటాం కదండి. పుట్టడంతోనే ఒక మాయ కప్పేసి ఉంటుంది కదా. ఆ మాయను ఛేదించుకుంటే ఎనర్జీ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఏమిటి ఆ మాయ అంటే, ఈ శరీరం అనేది నేను అనుకునేదే ఆ మాయ. అది అంత ఈజీగా పోగలిగే మాయ కాదండి. నోటితో చాలా చెబుతాము, నేను శరీరం కాదు, నేను ఆత్మని, ఎన్నో చెబుతాము. బట్ మన దగ్గరి వారికి, మన కుటుంబ సభ్యులకి చిన్న ఏదైనా ఇబ్బంది కలిగింది, అసలు ఇబ్బంది ఆరోగ్యం అవన్నీ పక్కన పెట్టండి, ఏ జాబ్ రిలేటెడో ఎడ్యుకేషన్ రిలేటెడో ఒక చిన్నది, వాళ్ళు ఫస్ట్ రావాలి, క్లాస్లో థర్డో ఫోర్తో ఎంతో వచ్చారు, విలవిలలాడిపోతాం. దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్. విలవిల్లాడ్ మరి వేరే కిడ్కి అవుతే పెద్దగా ఏమీ ఉండదు మనకి. అసలు పెద్దగా ఏంటంటే అసలు ఏమీ ఉండదు. అంటే అక్కడ ఏంటి, ఇది శరీరం, నేను అమ్మని, వాడు నా కొడుకు, వాడికి ఏదైనా అయితే నాకు అయినట్లే. మరి మరొక జన్మలో, ఆరు పోయిన జన్మలో అమ్మ కొడుకులం ఏమీ కాకపోవచ్చు కదా. ఇప్పుడు ఏ కిడ్కైతే ఇంకొక కిడ్ గురించి నేను బాధపడను అని చెప్పాను కదా, అతను నా కిడ్ అయ్యి ఉండొచ్చు ఇంకొక జన్మలో. అప్పుడు అక్కడ బాధపడి ఉంటాను కదా. అంటే అర్థం ఏంటి, రంగులు మారుస్తూ ఉన్నాం కదా శరీరాలు మారుస్తూ ఉన్నప్పుడు. మన ఎమోషన్స్ మారిపోతూ ఉన్నాయి వ్యక్తుల పట్ల. రైట్. అంటే అది శాశ్వతం కాదక్కడ. బట్ట ధరించినట్టుగానే ఈరోజు ఈ బట్ట వేసుకున్నాను, రేపు ఇంకొక బట్ట వేసుకుంటాను, ఇంకొక రోజు ఇంకొక బట్ట వేసుకుంటాను, దానికి తగ్గట్టుగానే ఉంటాను. చీర కట్టుకుంటే ఒక విధంగా రెడీ అవుతాను, డ్రెస్ వేసుకుంటే ఒక విధంగా రెడీ అవుతాను, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఒక విధంగా ఉంటాను. రైట్. అలాగే శరీరాలు ధరించినప్పుడు ఆ శరీరాన్ని బట్టి, ఆ బంధాలను బట్టి ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాం. కానీ నేను ఆత్మని, ఇదంతా కూడా నేను లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాను అని ప్రతి క్షణం అదే అదే శ్వాసతో ఉండేవాడు ఎలా ఉంటారు అంటే రమణ మహర్షిలాగా. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన్ని. ఆయన శరీరాన్ని పట్టి కోసినా కూడా సర్జరీ పేరుతో ఆయనకి ఏ నొప్పి లేదు. పక్క శరీరాన్ని కోస్తే మనకేం నొప్పి ఉండదు కదండి. జస్ట్ చూస్తూ బాధపడతామేమో, భయపడతామేమో, బట్ మనమేమీ నొప్పి ఫీల్ అవ్వం. పక్క శరీరం ఈవెన్ మన పిల్లలైనా బాధ అదంతా ఉంటుంది. నొప్పి ఉండదు అంటే ఫిజికల్గా పెయిన్ ఏమీ ఉండదు మనకి, మెంటల్ పెయిన్ ఉంటుంది, అది కాదనట్లేదు. బట్ రమణ మహర్షి గారికి తన శరీరం పెయిన్ కూడా తెలియలేదు. సర్జరీ కన్నా ఆయన అనస్థీషియా కూడా తీసుకోలేదు అని చెప్తారు. బికాస్ ఆయన బాడీని సపరేటెడ్గా చూశాడు. ఇప్పుడు నా ఒంటి మీద ఒక డ్రెస్ ఉంది, మీరు ఒక కత్తెర తీసుకొని నా డ్రెస్ని కట్ చేస్తూ ఉన్నారు, నాకేమైనా పెయిన్ అవుతుందా? నా శరీరానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? సో నా శరీరంని నేను అనుకుంటున్నాను, నా శరీరం మీద ఉన్న డ్రెస్ని ఒక డ్రెస్ అంటున్నాను. అలాగే రమణ మహర్షి గారు తనలో ఉన్న ఆత్మని నేను అనుకుంటున్నారు, ఆత్మను ధరించిన ఆ శరీరాన్ని ఒక డ్రెస్ అని క్షే ప్రతి కణాన ఫీల్ అయ్యారు. అందుకని ఆయనకి ఏ నొప్పి లేదనమాట. అది ఆత్మగా ఉండడము, ఆత్మగా నివసించడము అంటే శరీరాన్ని ధరించిన తర్వాత ఎన్నో లెసన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అన్నీ చేస్తూనే ఉంటాం. బట్ స్టిల్ ఆత్మ అన్న స్టేజ్లోనే ఉండి వాటన్నింటిని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. తర్వాత శంబల, చాంగ్బల, ఓకే. చాలా సత్యాలని కాలం చరిత్ర పుటల్లో దాచిపెట్టింది అనడం కంటే పరమ సత్యాలు కొన్ని వెలుగులోకి రాలేదు అనడం భావ్యం. ఎవరిని బ్లేమ్ చేయట్లేరండి ఇక్కడ మాస్టర్. ఏమంటున్నారంటే చరిత్ర పుటల్లో దాచిపెట్టారు అంటే ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తున్నట్టు.
ఉన్నది కనపడకుండా దాచిపెట్టడం. అంటే ఏదో ఒక రీజన్‌తో దాచిపెట్టబడినట్లు గదా! మాస్టర్ ఇక్కడ అలా ఏమీ చెప్పట్లేదు. అలా అనడం కంటే అసలు పరమసత్యాలు కొన్ని వెలుగులోకి రాలేదు. బయటికే రాలేదు అని చెప్పడం భావ్యం. అందరికీ అన్నీ తెలియవు. తెలిసే అవకాశం కూడా ఉండదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. మేరు పర్వత ప్రాంతంలో మహర్షులు ఉంటారన్న నమ్మకం మనకుంది. అది కేవలం విశ్వాసం కాదు, నిజం. పర్వత గుహల్లో మహర్షులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటారని మన నమ్మకం. ఆనాటి జ్ఞానులే నీటి పరమ గురువులు. సెకండ్ మాస్టర్. ఆనాటి జ్ఞానులే నీటి పరమ గురువులు. వారే మాస్టర్స్. వారంతా అమృతమూర్తులు, మహాయోగులు. గ్రీస్, రోమ్ చరిత్రకారులకు ఈ తత్వవేత్తల గురించి ఎప్పటి నుండో తెలుసు. ఆ కాలంలోనే పైథాగరస్ భారతదేశం వచ్చి వెళ్ళాడు. పైథాగరస్ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది కదండి మ్యాథ్స్లో. సో ఆ సైంటిస్ట్ ఆ కాలంలోనే పైథాగరస్ భారతదేశం వచ్చి వెళ్ళాడు. అపలోనియన్ హిమాలయాలు దాటి వెళ్ళి టిబెట్ దర్శించినట్లు ఫిలోస్ట్రాటస్ వర్ణించాడు. ఇంకా వేరే మాస్టర్స్ ఆనాడే పైథాగరస్కి, అపోలోనియన్కి మన మహర్షుల గురించి తెలుసు. మన సనాతన విజ్ఞానము, అతీంద్రియ శక్తులు వారిని ఎంతో ఆకర్షించాయి, అలరించాయి. సిద్ధ పురుషులు, సిద్ధ యోగులు జనబాహుల్యానికి అందనంత ఎత్తులో, అందనంత దూరంగా ఉంటారు. మహర్షులు, పరమ గురువులు, మహాయోగుల రహస్యాలు తెలవాలి అంటే పవిత్ర జీవనం అవసరం, తపస్సు అవసరం. మొత్తం మీద విశ్వవిజ్ఞానము మహర్షుల ఆధీనంలో ఉంటుంది అన్నది నిర్వివాదాంశం. అలాంటి వారు ఉండేది శంబలలో అన్నది చెరగని సత్యం. శంబలలో ఎవరుంటారో వారు ఎలా ఉంటారు అనేది చెప్పారు ఈ 2 పారాగ్రాఫ్స్లో మనకి. అతీంద్రియ శక్తులపై అభిమానం మన దేశంలోనే కాదు, ఈజిప్టు, గ్రీసు, బాబిలోనియా దేశాల్లోనూ ఎక్కువగా ఉండేది. వారి తపస్సు ఎలాంటిది? నేపథ్యం ఏమిటి? అందరూ సంపాదించేది, ఆశించేది జ్ఞానమా, శక్తులా, మరి ఇంకా ఏమైనానా? దివ్యజ్ఞానమైన, అతీంద్రియ శక్తులైన అంతా తపఫలమే కదా. వారంతా దేవుళ్లను ఆరాధించేవారా? ఏమో చెప్పలేము. అంతర్దృష్టితో చూచి అనంత విశ్వాన్ని దర్శించేవారు, అనంతుని దర్శించేవారు. పైథాగరస్ ప్రకృతిలోంచి 7 నాదాలని అందుకున్నాడు. పైథాగరస్ సైంటిస్ట్ అని మీకు ఎందుకు చెప్పాను అంటే, సైంటిస్ట్ అనేది ఏంటి మాస్టర్స్? ఫిజికల్ ఎడ్యుకేషన్. మీకు ప్రూఫ్ కనిపించింది వాళ్ళని వాళ్ళు ఏం కనిపెట్టినా మనం నమ్మము, వాళ్ళని సైంటిస్ట్ అనము. నాలో వందల వేల ఆలోచనలు ఉండవచ్చు. ఇది నిజము, ఇది సత్యము, ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను, నా సిక్స్త్ సెన్స్ అని చెప్తుంది అని చెప్పొచ్చు. విశ్వాసం ఉన్నవాళ్ళు నమ్మొచ్చు. బట్ అది సత్యము, నేను అని ఒక బుక్ లాగా ఈ ప్రపంచానికి నేను ఒక ఫ్యాక్ట్ లాగా చూపించాలి అంటే నా దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి. ఒక ప్రయోగశాలలోనూ ఏ విధంగానైనా సరే నేను ఆ ప్రూఫ్ చూపించాలి. అప్పుడు అది సత్యంగా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనం చదువుకునే ఏదైతే విజ్ఞానము, పరిజ్ఞానం ఉందో, మెంటల్ అంటే మైండ్తోని యాక్సెప్ట్ చేయగలిగే ఆ విజ్ఞానం ఏదైతే ఉందో అది అప్రూవ్ చేస్తుంది. అదర్వైజ్ అప్రూవ్ చేయదు. ఈయన పైథాగరస్ అలాంటి సైంటిస్ట్. అంటే మెంటల్గా మనకు ఉండేవి, మైండ్ పరంగా మనను సాటిస్ఫై చేయడానికి ఒక ఎడ్యుకేషన్ ఏదైతే లాజికల్ ఎడ్యుకేషన్ ఉంటుందో అలాంటి సైంటిస్టు ఆయన కూడా ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి ఎంత విలువనిచ్చారో చెబుతున్నారు. అది ఇక్కడ నేను ఆయన సైంటిస్ట్ అని ఎందుకు చెప్పాను అంటే వాళ్ళ పేర్లు ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక బుక్లో వచ్చింది. సో మాస్టర్స్ వాళ్ళందరూ కూడా, ఆ సైంటిస్టులందరూ కూడా ఒక చిన్న అపోహ ఉంటుంది, ఈ సైంటిస్టులందరూ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వాటిని కొట్టి పారేస్తారని. నో, నాట్ ఆల్ ఆఫ్ దెమ్. మిడిమిడి జ్ఞానం ఉన్నవారు చేస్తారేమో కానీ ద రియల్ సైంటిస్ట్, ద రియల్ జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ తెలుసు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకు మన లాజికల్ సెన్స్తో ఊహించేది, మాట్లాడేది, ఆలోచించేది, లేదా మనం ప్రూవ్ చేసేది, నిరూపించేది ఏదైతే ఉందో దానికి మించిన జ్ఞానం అంటే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన యొక్క లాజికల్ సెన్స్, ఈ పరిజ్ఞానము ఎక్కడైతే ఎండ్ అవుతుందో, లేదా భౌతిక శాస్త్ర విజ్ఞానము ఎక్కడైతే ఎండ్ అవుతుందో
అక్కడి నుండి ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం మొదలవుతుంది అని చెప్తారు. ఇది నేను ఒక గ్రేట్ మాస్టర్ సత్సంగంలో విన్నాను. ఆయన ఇంగ్లీష్లో చెప్పారు, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ యువర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టాప్స్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. సో ప్రూవ్ చేయడానికి సాధ్యం కాదండి అది. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, చూపించు ప్రేమ అంటే ఏం చూపిస్తాము? అది ఎక్స్పీరియన్స్ చేయడమే. ఏం ప్రూఫ్ ఉంది అక్కడ చూపించడానికి? ఇట్ ఆల్ ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ కదండి. మరి వాటన్నిటినీ నమ్ముతున్నాం కదా మనము, బికాస్ మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి. మరి మనం ఎక్స్పీరియన్స్ చెయ్యనిది అంతా కూడా లేదన్నా దాని మీనింగ్? నో. మన ఎనర్జీ సరిపోవట్లేదు. దట్ డజంట్ మీన్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే, ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదనుకోండి, అది లేదు అని నేను వాదించకూడదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం గురించి చాలా అపోహలు ఉంటాయి. ఇది తప్పు, ఇది లేదు, అపోహ, ఏదో విశ్వాసం, మూఢనమ్మకం, రకరకాలుగా ఉంటాయి. బట్ మీరు ఈ భూగోళంలో ఏ దేశంలో ఉన్నా కూడా ప్రతి దేశానికి ఆధ్యాత్మిక సంపద అంటూ ఉంటుందండి. ఫైనల్గా ఉండేది ఒకటే అండి, అన్నీ పిండితే వచ్చే రసంలో ఉండే న్యూట్రియంట్స్ సేమ్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీ. వాళ్ళ గురువుల పేర్లు వేరు, మన గురువుల పేర్లు వేరు. వాళ్ళు మాట్లాడే టర్మినాలజీ వేరు కావచ్చు, వాళ్ళు చెప్పే ప్లేసెస్ వేరు కావచ్చు, మనం చెప్పే వేరు కావచ్చు. బట్ ద ట్రూ వన్స్ నేను చెప్పేది, మిడిమిడి జ్ఞానం ఉండే వాళ్ళు వాళ్ళు చెప్పేది కాదండి. స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు చెప్పేది కాదు నేను చెప్పేది. ద రియల్ ఆధ్యాత్మిక సంపద కలిగిన మేధావులు చెప్పేది. సో ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం అనేది గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అంగీకరించిన వాస్తవమే. బట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. ఇట్స్ నాట్ పాసిబుల్. సో పైథాగరస్ ప్రకృతిలోంచి 7 నాదాలను అందుకున్నాడు. భూమి గుండ్రంగా ఉందని దివ్య దృష్టితో గ్రహించాడు. దివ్య దృష్టితో ప్రతి మనిషిలోనూ ఒక భావ ప్రపంచం ఏర్పడుతుందని ప్లేటో సిద్ధాంతీకరించడం. అందరు సైంటిస్టుల పేర్లే ఇక్కడ చెప్పేది. హిరాక్లిటన్, నాకు ఇతను ఎవరో తెలీదు, ఫ్లాంటస్ విశ్వ రహస్యాలను కనిపెట్టారు. పైథాగరస్, ప్లేటో లాంటి తాత్వికులు ఈజిప్టు నుండి జ్ఞానం సంపాదించారు. అంతవరకు ఎందుకండి, మన జీరోని కనిపెట్టిన రామానుజాచార్యులు ఉన్నారు కదా, మన మాస్టర్. ఆయన, మీకు అది మూవీ కూడా వచ్చిందండి రామానుజాచార్యుల గురించి. ఆయనకి చాలా క్లిష్టమైన, క్యాలిక్యులస్ అంటే చాలా కష్టము అని చెప్తారు, క్లిష్టమైన లెక్కల్ని కూడా ఆయన సాధించేవాళ్ళు. ఆయన చెప్తారనమాట, ఇదేమీ ఊహ కాదు, కల్పితం కాదు మాస్టర్స్, ఇది రియల్. జస్ట్ 150 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో జరిగింది ఇది, మనకు స్వాతంత్రం రాకముందు జరిగింది. ఆయన లండన్లో చదివారనమాట. ఆయనకు ఎలా వస్తున్నాయి ఆ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి, మీరు కుదిరితే సినిమా చూడండి, రామానుజాచార్యులను కొట్టి చూడండి. ఎగ్జాక్ట్ పేరు నాకు గుర్తుకు లేదు, బట్ కొట్టి చూడండి, సైంటిస్ట్ రామానుజాచార్యులు అని చెప్పేసి మీకు మూవీ వస్తుంది. తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా మర్చిపోయాను, బట్ కొట్టి చూడండి. అందులో ఆయన చెప్తారు, ఆయనకి కాళికామాత అనుకుంటా, ఆయన ఒక ఒక అమ్మవారిని ఉపాసన చేస్తారనమాట. అమ్మవారు చెబుతుంది నాకు అని చెప్తారు ఆయన. హీస్ అ గ్రేట్ సైంటిస్ట్. నీకు ఎలా వస్తాయి ఇవన్నీ సొల్యూషన్స్, ఎలా తెలుస్తుంది ఇంత క్రిటికల్ వాటికి అని పాశ్చాత్య దేశస్తులు కూడా అడిగితే నాకు తెలీదు, అమ్మవారు చెప్తారు, నేను అది చెప్తున్నాను అంతే అని చెప్పారు ఆయన. చాలా ఎంగేజ్లోనే చనిపోయారు ఆయన. బహుశా ఆయన యొక్క ఆత్మ యొక్క సోల్ ప్లాన్ ఏదైతే ఉందో అది అది బయట పెట్టడము అనుకుంటాను. తర్వాత ఈ రహస్యాలు ఎవరి భాషలో వారు చెబితే మిగతా వారికి ఎట్లా అర్థమయ్యేవి? జ్ఞానానికి భాష అవసరం లేదు కదా, వ్యక్తీకరణకు మాత్రం అవసరం. జ్ఞానానికి భాష అవసరం లేదు, ఇట్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. మనం అనుభవంలోనే తెలుసుకోవాల్సింది. బట్ వ్యక్తీకరణకు అవసరం. ఇప్పుడు నేను ఒక ఎమోషన్ నేను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, అంతవరకు ఓకే, దానికి ఏమీ భాష అక్కర్లేదు. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఏదో ఒక భాషను పట్టుకోవాల్సింది, తెలుగు, హిందూ, ఇంగ్లీషో, దాంట్లో చెబితేనే అర్థమవుతుంది.
రైట్. సో అది చెప్తున్నారు. జ్ఞానుల భాష మౌన భాష, హృదయ స్పందన. అందుకే రమణ మహర్షి గారు మౌనం, మౌన భాష, హృదయ స్పందన, కళ్ళతో సంభాషిస్తూ హృదయాల్ని స్పందింపచేసేవారు. అజ్ఞానులకు అహంభావులకు ఆ భాష అర్థం కాదు. ప్రాచీన కాలం నుండి భారత, లిబియా, చైనా, మంగోలియా, జపాన్ దేశాల్లో జ్ఞానాన్ని సంకేతాలలోనికి మార్చి అందించేవారు. సంకేతం అంటే సింబల్, అది చూస్తే అర్థమయ్యేది. ఇప్పటికీ మీరు గమనించండి, పరమయోగులు, మహర్షులు, పెద్ద పెద్ద మాస్టర్స్, చక్కటి జ్ఞానాన్ని పొంది ఉన్న మాస్టర్స్ చాలా తక్కువ మాట్లాడతారండి. వాళ్ళు చెప్పాలనేది వ్యక్తీకరించేటప్పుడు మాటల సహాయం తీసుకుంటారు కానీ అవసరం ఉన్నదానికి, అవసరం దానికి లేని దానికి వాళ్ళు మాట్లాడరు. అదే చెబుతుంది. మనం ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన ప్రతి దానికి భాష అవసరం లేదు. జ్ఞానం ట్రాన్స్మిట్ అవుతుంది. అదే సైన్స్‌లో మనం టెలిపతి, టెలిపోర్టేషన్, టెలి అని చెప్తూ ఉంటాం. టెలివిజన్. విజన్ అంటే ఏంటి? చూస్తున్నాం. టెలివిజన్‌లో మీరేంటి? చూస్తాం మనం బొమ్మల్ని. అది అది ఒక సైన్స్ రంగంలో ఒకటి. రైట్? అలాగే ఈ టెలిపతి, టెలిపోర్టేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మాస్టర్స్. ఆహ్, సో యెస్. నో. మహోదర్ బాబాజీ. ఓకే. ఓకే. చాట్ మెసేజ్ ఉంటే చూస్తున్నాను మాస్టర్స్ ఎవరిదని. ఇంతకుముందు మన హరిత గారు పెట్టింది. ఓకే. తర్వాత ఒక దేశానికి మరొక దేశం వేల మైళ్ళ దూరం అయినా సరే మనస్సులు దగ్గరగా ఉండేవి. అందరి హృదయాలు ఒక్కలా స్పందించేవి. ఉదాహరణకి పునర్జన్మ సిద్ధాంతం మన భారతీయులదే అయినా కూడా దానిని పైథాగరస్ శాస్త్రవేత్త ఇటలీకి అందించాడు. అప్పుడే సిసిరో, వర్జిల్ కూడా మనిషి కష్టాలు, బాధల వల్లనే మళ్ళీ జన్మకు రావడం జరుగుతుందని చెప్పారు. భారత్కి గ్రీస్, రోములకు సాంస్కృతిక సారూప్యత ఉండేది. భారత్లో అంటే మనకు మన సంస్కృతి సాంప్రదాయాలు వాటికి, తర్వాత గ్రీస్, రోమ్లకు సంబంధించిన సాంస్కృతిక సాంస్కృతిక సారీ సంస్కృతి సంప్రదాయాలు కూడా పోలికను కలిగి ఉంటాయట. నిగూఢమైన విద్యల్ని రహస్యంగా నేర్పేవారు. తతంగము, హంగులు, ఆర్భాటాలు, గోప్యత చాలా ఎక్కువ. ఈనాటికి అవి గుప్త విద్యలే. బాహాటంగా గుప్త విద్యలు నేర్పరు. వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ. ఓ, వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ. ఆ! కొన్ని రకాల విద్యలు గుప్తంగా నేర్పించేవారు. ఇప్పటికీ అది మనందరికి కూడా తెలుసు. ఎందుకు అంటే వాటిని సరిగా వినియోగించకపోతే ఆ మహావిద్యలేవైతే ఉన్నాయో సరికాని వారి చేతిలో పడిపోతే ఆ విద్యా జ్ఞానం అనేది ఎవరి చేతిలో ఉన్నది అన్నది సంబంధం లేదు కదండి. రైట్? ఒక శక్తి ఒక అద్భుతమైన శక్తిలాగా ఉండొచ్చు. ఒక అణుబాంబు శక్తిలాగా కూడా ఉండవచ్చు. అణుబాంబు అనేది ఒక మంచివాడు విసిరివేసినా, ఒక చెడ్డవాడు విసిరేసినా అది చేసే నష్టం అంతే. అంటే మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించుకోవచ్చు. అణుబాంబ్ అనేది నేను చెప్పాను కానీ, అందులో సరియైన టెక్నాలజీకి వాడేవి ఉంటాయి కదండీ! మనకు కొన్ని బాంబులు అనమనుకోండి వాటిని, ఆ టెక్నాలజీని. సో, దాన్ని ఏ విధంగానైనా ఎలా వాడుకోవచ్చో, ఈ విద్యలని అటు వాడొచ్చు, ఇటు వాడొచ్చు. అటు, ఇటు అంటే మంచికి, చెడుకి. మంచికి ఎప్పుడు వాడుతారు? సరియైన వాడి చేతిలో పడితే. చెడుకెప్పుడు వాడుతారు? స్వార్థపూరితమైన వ్యక్తుల చేతిలో పడితే. నాకు, నేను, నాది అనేది స్వార్థం. అందుకని ఏం చేస్తారు అంటే ఓపెన్‌గా చెప్పరు ఈ విద్యలు. ఎవరికైతే అర్హత ఉందో వారికే చెబుతారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ వేదాలు అని కూడా చెప్పవచ్చునేమో అనిపిస్తుందండి నాకు. ఇలా ఇది చదువుతూ ఉన్నప్పుడు. అది దానికి బుక్స్ అలా ఉండవండి వేదాలకి. వినడం ద్వారా అది. వినడం ద్వారా ఉన్నది ఉన్నట్టుగా పలకడం, ఉచ్చరించడం, అలాగే ఫస్ట్ నుంచి వేదం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానికేమి బుక్స్ ఉండవు. అది పలికే విధానంతో దాని శక్తి ఉంటుందన్నమాట. ఆ అక్షరాలకి, ఆ మంత్రానికి, ఆ శ్లోకానికి ఏదైతే అంటారో వాటికి శక్తి ఉంటుంది. సో, ఇలా గుప్త విద్యలు అనగానే నాకది గుర్తొచ్చింది.
ఇప్పుడు అది గుప్త విద్యలు కాదులేండి. మనం క్వెషన్ చేస్తూ ఉంటాము. వాళ్ళే ఎందుకు నేర్చుకోవాలి? మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఇది అందరికీ ఎందుకు రాదు అంటే, కొన్నింటికి రియల్‌గా ఉంటుందండి. మీనింగ్ అది ఉంటుంది. మనకు తెలియకపోవడం చేత మంచితనంగానే, అరే! మనకు కూడా నేర్చుకోవచ్చు కదా! అని అనిపిస్తూ ఉంటుంది కానీ, ఓపెన్‌గా దొరకకూడదు కొన్ని. దొరికితే అది సరియైన వాళ్ళ చేతిలో పడకపోతే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. అది గుప్తంగా ఉంచడం వల్ల లాభం ఉండదేమో. బట్ నష్టం ఏమీ ఉండదు. బట్ సరికాని వాళ్ళ చేతిలో పడితే అపారమైన నష్టం. సో, బాహాటంగా గుప్త విద్యలు నేర్పరు. వాటి సాంద్రత చీకట్లో ఎక్కువ. మీనింగ్ అది. వాటిని బోధించే పాఠశాలలు, ఆశ్రమాలు కూడా ఏ అడవులలోనో, కొండలపైనో ఉండేవి. దేవుళ్ళను అనేక రూపాలలో ఆరాధించి ప్రసన్నం చేసుకునేవారు. జ్ఞానము కాంతిగా దర్శనము ఇస్తుందని మొదట చెప్పినవాడు ప్లేటో. జ్ఞానము కాంతిగా దర్శనమిస్తుంది అని మొదట చెప్పినవాడు ప్లేటో అనే సైంటిస్ట్. తత్వవేత్త, తాత్వికవేత్త అని చెప్పొచ్చు. ఆ మాస్టర్ చెప్పారట. సో మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. బికాస్ అంతా కూడా ఆ, ఈ జ్ఞానం అంతా కూడా కాస్త బరువైన జ్ఞానము అని చెప్పొచ్చు. మెల్లగానే చదువుకుందాం మనము. తొందర ఏమీ లేదు. చక్కగా లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ వీలున్నంతగా అర్థం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని జీర్ణం చేసుకుంటూ వెళ్దాం మాస్టర్స్. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ for joining today's session, for adding your group energies. Let me start the recording. Stop the recording. Where is it?